గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రియాంక. నేను హీలిక్స్ హైదరాబాద్ 30 బ్రాంచ్ డైరెక్టర్ని. ఇప్పుడు మన హీలిక్స్ కుక్వేర్ యూజ్ చేస్తూ లెస్ ఆయిల్తో చికెన్ దమ్ బిర్యానీ చేయడం ఎలానో చూద్దాం. ఇది మన హీలిక్స్ కుక్వేర్లో 6 లీటర్ కుక్కరు. దీంట్లో ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం. సో దీంట్లో 1 kg దమ్ బిర్యానీ చేయొచ్చు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టాలి. సో లెస్ ఆయిల్ యూజ్ చేస్తూ మనం చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం. సో బౌల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. మీరు గీ వేసుకోవాలనుకుంటే గీ కూడా వేసుకోవచ్చు. సో స్పైసెస్ 1 by 1 వేసుకుంటున్నాను. షాజీరా, బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేస్తున్నాను. మా ఇంట్లో చాలా తక్కువగా స్పైసెస్ తింటారు, అందుకే నేను కొంచెం తక్కువ వేసాను. ఎవరి ఫ్లేవర్ని బట్టి వారు వేసుకోవచ్చు. ఒక 4 ఇలాచీ. దీంట్లో మెయిన్ ఏంటంటే టైం అనేది చాలా లెస్ టైంలో లెస్ ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు. సో అంతకుముందే నేను ఒక 1 hour బిఫోర్ మ్యారినేట్ చేసిన చికెన్లో పెరుగు, సాల్ట్, రెడ్ చిల్లీ, ధనియా పొడి అన్ని స్పైసెస్ వేసి మ్యారినేట్ చేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఆ మిశ్రమాన్ని నేను ఇప్పుడు బౌల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ తక్కువ పెట్టుకున్నాను. మంచిగా మిక్స్ చేస్తున్నాను. కావాలంటే టేస్ట్ చూసుకోవచ్చు, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. నేను మోతాదుకు తగినట్టుగానే సాల్ట్ వేసాను ఆల్రెడీ. సో ఒక 2 minutes అయ్యాక లిడ్ పెట్టేద్దాము. మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో 2 minutes పెట్టాము. తర్వాత లిడ్ పెట్టి ఇంకొక 2 minutes హై ఫ్లేమ్లో పెడతాము. లిడ్ అనేది ఇలా క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ నాబు దగ్గర 1 మీద మనం లిడ్ అనేది సెట్ చేసుకుంటాము. సో ఇప్పుడు హై ఫ్లేమ్ పెడుతున్నాను. ఇంకో పొయ్యి మీద మనం రైస్ అనేది కుక్ చేద్దాం. సో ఈ రైస్కి కూడా మనం లెంతీ ప్రాసెస్ అవసరం లేదు. వాష్ చేసి ఒక 1/2 hour బిఫోరే పెట్టుకున్నాను. 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ వేసాను. సో ఇప్పుడు దీంట్లో కావాల్సిన స్పైసెస్ వేసుకుందాము. ఒక 2 బిర్యానీ లీవ్స్, 4 ఇలాచీ, షాజీరా, లవంగా, సో ఈ స్పైసెస్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ కావాలంటే కొంచెం లిటిల్ బిట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు మనం దీని మీదకి గ్లాస్ లిడ్ పెట్టుకుందాము. ఫ్లేమ్ వచ్చేసి హైగా పెట్టేద్దాము. సో ఒక పక్కన మనకి చికెన్ కుక్ అవుతుంది, ఇంకో పక్కన రైస్ అనేది కుక్ అవుతుంది. సో మనకి విజిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ఏంటంటే మనకి లాక్ అనేది లాక్ అయిపోయింది మనకి కుక్కరు. సో విజిల్ స్టార్ట్ అయినాక ఒక 2 minutes పెట్టుకుందాము మనం చికెన్ కుక్ అవ్వడానికి. దాన్ని ఆఫ్టర్ క్లోజ్ చేద్దాము. సో విజిల్ కూడా మనకి కంటిన్యూగా వస్తుంది, నార్మల్ విజిల్స్ లాగా రాదు, కంటిన్యూగా వస్తుంది. ఇప్పుడు 2 minutes అయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాక 2 minutes తర్వాత కుక్కర్ అనేది అన్లాక్ అయిపోయింది. ఇక్కడ చూడండి నాబ్ అనేది కిందికి వెళ్ళిపోయింది. సో కిందికి వెళ్ళిపోయాకనే మనం అన్లాక్ చేయాలి. సో చికెన్ అనేది చూద్దాం ఎలా ఉడికిందో. సో ఆల్మోస్ట్ 70% చికెన్ అనేది కుక్ అయిపోయింది ఓకే. ఇంకా రైస్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం రైస్ ఉడికిందో లేదో చూద్దాం. సో రైస్ అనేది ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని మన కామన్ బౌల్లోకి మార్చుకుందాం.